అది సరే గాని దేవుణ్ణి కళ్ళు మూసుకుని ఏం వరం కోరుకున్నారు లలితాదేవి గారు? నువ్వేం కోరుకున్నావో ముందు చెప్పాలి. నేనా కాలేజీ లెక్చరర్ పోస్టుకి దరఖాస్తు వేశాను. ఏమైనా సరే ఆ ఉద్యోగం నాకే ఇప్పించి దేవుడా అని కోరుకున్నాను. నాకంటే నీకు ఆ ఉద్యోగమే ముఖ్యమా? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇంతకీ తమరేం కోరుకున్నారు? ఏమైనా సరే ఆ ఉద్యోగం మాత్రం నా బావకి ఇప్పించుకు స్వామి అని కోరుకున్నాను. అయితే మరి నీ దేవుడేమన్నాడు? ఏమంటాడు? నా దేవుడు నేనేదడిగినా కాదనడు. అలాగా అండి. అయితే చూడండి, ఉద్యోగంలో జాయిన్ కమ్మని ఆర్డర్ కూడా వచ్చేసింది. లలిత, చూడు. అరే, ఏమిటిది? ఇదిగో చూడు, నీకు ఇష్టం లేకపోతే ఈ ఉద్యోగమే కాదు నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను. దీన్ని ఇప్పుడే చించి పారేస్తాను చూడు. వద్దు బావా. మరైతే ఇంకా ఎందుక ఏడుపు? నన్ను విడిచి వెళ్ళిపోతావుగా మరి? పిచ్చిదానా, నిన్ను విడిచి నేను అక్కడ ఒంటరిగా ఉండగలనా చెప్పు? ఇదిగో చూడు, మనిద్దరికి వెంటనే పెళ్ళైపోతుంది. మనిద్దరం కలిసి అక్కడే హాయిగా ఉంటాం. ఇప్పుడు చెప్పు, వెళ్ళమంటావు వద్దంటావు? వెళ్ళు వెళ్ళు అని అలా చెప్పకపోతే నవ్వుతూ చెప్పకూడదా? ఏం చెప్పు. వెళ్ళు బావా. ఈ నవ్వుకు బహుమతి ఏమిటో తెలుసా? బాగుందా? ఈ హారం కంటే నన్ను చుట్టిన ఈ బంధమే బాగుంది బావా. ఇది శాశ్వతంగా ఉంటే నాకంతే చాలు.